హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఒక రెసిపీ తీసుకొని. ఈరోజు రెసిపీ అయితే బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కానీ ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పాలకూర పప్పు అండి. నా ఈ ఛానల్లో మరొక పాలకూర పప్పు రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి. ఆ పాలకూర రెసిపీ అయితే కొద్దిగా టైం టేకింగ్ రెసిపీ. మీకు సెలవు ఉన్నప్పుడు నార్మల్గా సండేస్లో ఎప్పుడైనా మీరు వీలు కుదిరినప్పుడు మీకు ఒకవేళ ప్రిపేర్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. ఆ పాలకూర రెసిపీ లింక్ ఉంది కదండి, నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్లీ ఒకసారి మీకు టైం కుదిరినప్పుడు ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. పాలకూర పప్పు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పాలకూరని నేను తీసుకున్నానండి. ఇంకా కుక్కర్లో వచ్చి ఒక గ్లాస్ కందిపప్పుని కడిగి ఇప్పుడు నేను ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పాలకూరని ఇక్కడ రఫ్లీగా చోప్ చేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పులో మనం ఇక్కడ పాలకూరని వేసుకుందాము. పాలకూర వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఈ పాలకూర పప్పు అయితే పచ్చిమిరపకాయల కారంతోనే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇక్కడ టమాటా ముక్కలు ఇంకా కరివేపాకు ఉందండి. టమాటా ముక్కలు ఇంకా కరివేపాకుని వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా దీంట్లో మనం పసుపు ఉంటుంది కదా, పసుపు పొడిని వేసుకుందాం. పసుపు పొడి వేసిన తర్వాత పప్పు మునిగేంత నీళ్ళు వేసుకొని కొద్దిగా నూనె ఉంటుంది కదండి, కొద్దిగా నూనెను కూడా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా ఇవన్నిటిని ఒకసారి మంచిగా మనం ఇక్కడ మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, నూనె ఇంకా నీళ్ళు వేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి నేను కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మనం బాయిల్ చేసుకుందామండి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. పప్పు ఇక్కడ 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మూత విప్పి ఇక్కడ చూపెడుతున్నానండి. ఇప్పుడు పప్పు చూసారు కదా, మెత్తగా ఇక్కడ బాయిల్ అయిపోయింది. పప్పును ఒకసారి మంచిగా గరిటెతోనే మనం మంచిగా దీన్ని మెదుపుకుందాము. పప్పుని గరిటెతో మంచిగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేసానండి. ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ పప్పులో తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, కరివేపాకు ఇంకా ఇంగువ పొడి తీసుకున్నానండి. ఈరోజైతే ఈ పాలకూర పప్పుని నేను నెయ్యితో తాలింపు వేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చండి. ఆల్రెడీ మూకుల్లో ఇక్కడ నెయ్యి వేసి వేడవడానికి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నెయ్యి కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాం. ఆల్రెడీ తాలింపు మీకు ప్లేట్లో చూపెట్టాను కదా. ఇప్పుడు తాలింపు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మనం కొద్దిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ పాలకూర పప్పుని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసుకొని దీన్ని ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాము. పాలకూర పప్పులో తాలింపు వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పప్పు ఇక్కడ కొద్దిగా మరగడానికి వచ్చింది కదా. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేస్తానండి. ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత సపరేట్ గిన్నెలో ఇక్కడ మీకు తీసి నేను చూపెడుతున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను పాలకూర పప్పుని. ఒకవేళ మీకు ఈ రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.